ప్రైజ్ ద లార్డ్ ట్రస్ట్ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియోను చూసి లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఇక వాక్య ధ్యానంలోకి వెళ్దాం. క్రిస్మస్ పండుగ వస్తుంది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటారు, జరుపుకుంటారు. అయితే క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను గ్రహించరు. క్రిస్మస్ యొక్క మూలాలను తెలుసుకోరు. అలాగే క్రిస్మస్ని ఏ విధంగా జరపాలి, ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా దాన్ని కొనసాగించాలి, ఏ విధంగా ప్రారంభించాలి, క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ఏమాత్రం గ్రహించరు. కేవలం క్రిస్మస్ పండుగ వస్తే చాలు ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. సంబరాలు చేసుకోవడం, సంతోషించడం మంచిదే, కానీ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను గ్రహించకపోవడం, దాని యొక్క మూలాలు తెలుసుకోకపోవడం వలన మనకు కలిగే నష్టము ఎంతో తీవ్రతను కలిగిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు క్రిస్మస్ జరుపుకుంటున్నారా, క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నారా? అయితే ఈ వీడియోలో ప్రతి ప్రశ్నకు మీ యొద్ద సమాధానం ఉందా? అయితే ఈ ప్రశ్నకు మీరు కామెంట్లో మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు క్రిస్మస్ను ఆచరిస్తున్నారు, క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. అయితే క్రిస్మస్ను జరుపుకునేవారు క్రీస్తును ఆరాధిస్తున్నారా? క్రిస్మస్ను జరుపుకునేవారు క్రీస్తును స్తుతిస్తున్నారా? క్రిస్మస్ను జరుపుకునేవారు క్రీస్తులా జీవిస్తున్నారా? క్రిస్మస్ను జరుపుకునేవారు క్రీస్తును తమ జీవితంలో చూపిస్తున్నారా? క్రిస్మస్ను జరుపుకునేవారు క్రీస్తును ప్రకటిస్తున్నారా? ఇదే కదా క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రాముఖ్యతను ఎందుకు గ్రహించడం లేదు? ఈ ప్రాముఖ్యతను ఎందుకు ఫాలో అవ్వట్లేదు? సో ఇది జరుపుకున్న వారే కదా క్రిస్మస్ను జరుపుకోవడానికి ఆవశ్యకత ఉంటుంది. క్రిస్మస్ను ఈ విధంగా జరుపుకుంటేనే కదా దేవునికి మహిమకరంగా ఉంటుంది. క్రిస్మస్ను ఈ విధంగా జరుపుకోవడం వల్లనే కదా దేవుడు సంతోషిస్తాడు. ఈ విధంగా జరుపుకోవడం వల్లనే కదా మన తోటి వారు కూడా ప్రభువుని నమ్ముకొని ప్రభువు దగ్గరకు నడవడమే కదా క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత. ఎందుకు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ నడుచుకుంటున్నారు? ఇప్పటికైనా వాక్యానుసారమైన క్రిస్మస్ను జరుపుకోవడము ఎంతైనా మంచిదని ఈ వీడియోలో మీకు ప్రేమపూర్వకంగా సెలవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.